అందరికీ నమస్కారం అండి. మనం క్రితం వీడియోలో తా నుంచి నా దాకా గుణింతాలు నేర్చుకుందాం కదా. ఇవాళ మనం ఏం నేర్చుకోబోతున్నాం? పా నుంచి మా దాకా నేర్చుకుందాం, సరేనా? అలాగే ఒకటి మనం ఎలా నేర్చుకోవాలి, క్రితం వీడియోలోనే చెప్పాను కదా. తాబెల్లా నెమ్మదిగా నేర్చుకుందామా, కుందేళ్ళ ఫాస్ట్గా నేర్చుకుందామా? ఫాస్ట్గా పరిగెత్తి ఒక క్రమ పద్ధతి లేకపోతే కింద పడిపోతాం కదా. అందుకనేసి నెమ్మదిగానే ఒక క్రమ పద్ధతిలో నేర్చుకుందాం, సరేనా? అలాగే మీకు వాళ్ళకు కొత్త స్టోరీ చెప్తానే, సరేనా? ముందు చక్కగా వినండి, నేర్చుకోండి, తర్వాత మన స్టోరీ చూద్దాం, సరేనా? ఓకే, గుణింతాల గుర్తులు చూద్దామా? తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, రూత్వం, రూత్వం, ఏత్వం, ఏత్వం, ఐత్వం, ఓత్వం, ఓత్వం, ఔత్వం, సున్నా, విసర్గ. చూడండి, తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, రూత్వం, రూత్వం, ఏత్వం, ఏత్వం, ఐత్వం, ఓత్వం, ఓత్వం, ఔత్వం, సున్నా, విసర్గ. ఇంకెప్పుడు గుణితాలు రాద్దామా? మనం రాయాల్సిన గుణితం ఏది? పా. పాకు తలకట్టిస్తే పా, పాకు దీర్ఘం ఇస్తే పా, పాకు దీర్ఘం ఇట్లా పైన ఇస్తే వా అయిపోతుంది. ఇలా చూడండి, ఈ పా వచ్చింది కదా, దీనికి ఇలా ఇచ్చేసామనుకోండి వా అయిపోతుంది. వాకు దీర్ఘం ఇస్తే వా అయిపోతుంది. అందుకనేసి ఇది ఉంది కదా, దీన్ని ఇలా పైకి అనేస్తే దానికి వాకి చాలా తేడా వచ్చేస్తుంది. అర్థమైంది కదా? చూడండి, పాకు ఇక్కడ దీర్ఘం ఇస్తే వా అవుతుంది, వాకు దీర్ఘం ఇస్తే వా. చూడండి, పాకి వాకి తేడా ఉండాలి కాబట్టి మనం ఇదే దీర్ఘాన్ని ఇట్లా కొంచెం ముందుకు అనేసి ఈ దాన్ని పైకనాలి. ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది, మనకు కొంచెం తేడా అనేది తెలుస్తుంది. అందుకోసం అనేసి ఇలా రాయాలి, ఓకేనా? పాకు గుడిస్తే పి, పాకు గుడి దీర్ఘం ఇస్తే పీ. పాకు కొమ్ము అనేది ఇక్కడ పెట్టేస్తే అది గాగా మారిపోతుంది. సో మనము ఇక్కడ పెట్టకూడదు. ఇక్కడ మనము దీనికోసం సున్నా పెట్టేసాం కదా, దానికి ఇలా పెట్టాలి. పూ పక్కన కొమ్మిచ్చినామనుకోండి మనము గా అవుతుంది. ఇంకా పొరపాటు మనం ఇలా పొల్లు పెట్టేస్తే అది అచ్చంగా గా అయిపోయింది. అలా కాకోకుండా పాకు ఇక్కడ నుంచి కొమ్మిస్తారు, ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పక్కన పెట్టేశారనుకోండి గాగా మారిపోతుంది. సో మనం అలా కాకోకుండా ఇలా మార్చుకొని రాయాలి. పాకూత్వం ఇస్తే పూ, పాకు రూత్వం ఇస్తే ప్రు, పాకు రూత్వం ఇస్తే ప్రు, పాకు ఏత్వం ఇస్తే పే, పాకు ఏత్వం ఇస్తే పే, పాకు ఐత్వం ఇస్తే పై. ఇక్కడ కూడా అలాగే మనం దీర్ఘానికి ఎలా పెట్టేసామో అలాగా పాకు ఓత్వం ఇస్తే పో.
ఎందుకంటే పాకు ఇలా ఉంది కదా, దీనికి ఇక్కడే ఓత్వం ఇచ్చేసాం అనుకోండి ఓగా మారిపోతుంది, వాగునింతంలో ఓగా మారిపోతుంది. ఈ ఇదే దాన్ని ఇలా కొంచెం పైకనేసి ఇలా ఇచ్చేస్తే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. సో అందుకోసం అనేసి మన వ్యాకరణకారులు కొంచెం డిఫరెంట్గా పెట్టేశారు. పాకు ఓత్వం ఇస్తే పో, ఔత్వానికి కూడా అంతే. మనం అలా పైకనకోకుండా డైరెక్ట్గా పెట్టేస్తే వావు అవుతుంది. ఇలాగా అంటే వాకౌత్వం ఇస్తే వావు అవుతుంది. అందుకనేసి కొంచెం పైకనేసి పెట్టేసేయాలి. పాపకన సున్నా పెడితే పం, పాపకన 2 సున్నాలు పెడితే పహ. చెప్పును. పాకి తల కట్టిస్తే పా, పాకు దీర్ఘం ఇస్తే పా, పాకు గుడిస్తే పీ, పాకు గుడి దీర్ఘం ఇస్తే పీ, పాకు ఊత్వం ఇస్తే పూ, పాకు ఊత్వం ఇస్తే పూ, పాకు రూత్వం ఇస్తే ప్రు, పాకు రూత్వం ఇస్తే ప్రు, పాకు ఏత్వం ఇస్తే పే, పాకు ఏత్వం ఇస్తే పే, పాకు ఐత్వం ఇస్తే పై, పాకు ఓత్వం ఇస్తే పో, పాకు ఓత్వం ఇస్తే పో, పాకు ఔత్వం ఇస్తే పౌ, పాపకన 0 పెడితే పం, పాపకన 2 సున్నాలు పెడితే పహ. ఇప్పుడు ఒత్తు పాకు నింత రాద్దామా. ఫ. ఒత్తు పాని ఏం పలకాలి మనము, ఫా అని పలకాలి. ఫాకి తల కట్టిస్తే ఫా, ఫాకు దీర్ఘం ఇస్తే ఇది కూడా అలాగే, ఫాకు దీర్ఘం ఇస్తే ఫా, ఫాకి గుడిస్తే ఫీ, ఫాకు గుడి దీర్ఘం ఇస్తే ఫీ, ఫాకు ఊత్వం ఇస్తే ఫూ. దీనిలాగే వచ్చేస్తుంది అది కూడా. పాకు ఊత్వం ఇస్తే ఫూ, ఫాకు రూత్వం ఇస్తే ఫ్రూ, ఫాకు రూత్వం ఇస్తే ఫ్రూ, ఫాకు ఏత్వం ఇస్తే ఫే, పాకు ఏత్వం ఇస్తే ఫే, పాకు ఐత్వం ఇస్తే ఫై, ఫాకు ఓత్వం ఇస్తే ఫో, ఫాకు ఓత్వం ఇస్తే ఫో, ఫాకు ఔత్వం ఇస్తే ఫౌ, ఫా పక్కన 0 పెడితే ఫం, ఫా పక్కన 2 సున్నాలు పెడితే ఫహ. చూద్దామా. ఫాకి తల కట్టిస్తే ఫా, ఫాకి దీర్ఘం ఇస్తే ఫా, ఫాకు గుడిస్తే ఫీ, ఫాకు గుడి దీర్ఘం ఇస్తే ఫీ, ఫాకు కొమ్మిస్తే ఫూ, ఫాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ఫూ, ఫాకు రూత్వం ఇస్తే ఫ్రూ, ఫాకు రూత్వం ఇస్తే ఫ్రూ, ఫాకు ఏత్వం ఇస్తే ఫే, ఫాకు ఏత్వం ఇస్తే ఫే, ఫాకు ఐత్వం ఇస్తే ఫై, ఫాకు ఓత్వం ఇస్తే ఫో, ఫాకు ఓత్వం ఇస్తే ఫో, ఫాకు ఔత్వం ఇస్తే ఫౌ, ఫా పక్కన 0 పెడితే ఫం, ఫా పక్కన 2 సున్నాలు పెడితే ఫహ. ఫా తర్వాత ఏమొస్తుంది, బా వస్తుంది. బాగా తలకట్టే ఉండదు కదా, జస్ట్ అలా ఉంటుంది అంతే. బాకి దీర్ఘమిస్తే బా, బాకు గుడిస్తే బి, బాకు గుడి దీర్ఘమిస్తే బి, భాకు కొమ్మిస్తే బూ, భాకు కొమ్ము దీర్ఘమిస్తే భూ, భాకు రూత్వం ఇస్తే భ్రూ, భాకు రూత్వం ఇస్తే భ్రూ, భాకు ఏత్వం ఇస్తే భే,
భాకు ఏత్వం ఇస్తే భే. భాకు ఐత్వం ఇస్తే భై. భాకు ఓత్వం ఇస్తే భూ. భాకు ఓత్వం ఇస్తే భూ. భాకు ఔత్వం ఇస్తే భౌ. భా పక్కన సున్నా పెడితే భం. భా పక్కన 2 సున్నాలు పెడితే బాహ. బా. భాకు దీర్ఘం ఇస్తే భా. భాకు గుడిస్తే భీ. భాకు గుడి దీర్ఘం ఇస్తే బీ. భాకు కొమ్ము ఇస్తే భూ. భాకు కొమ్ము దీర్ఘం ఇస్తే భూ. భాకు రూత్వం ఇస్తే భ్రూ. భాకు రూత్వం దీర్ఘం ఇస్తే భ్రూ. భాకు ఏత్వం ఇస్తే భే. భాకు ఏత్వం ఇస్తే భే. భాకు ఐత్వం ఇస్తే భై. భాకు ఓత్వం ఇస్తే భూ. భాకు ఓత్వం ఇస్తే భూ. భాకు ఔత్వం ఇస్తే భౌ. బా పక్కన సున్నా పెడితే భం. బా పక్కన 2 సున్నాలు పెడితే బాహ. భా అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? ఒత్తు బా వస్తుంది. ఒత్తు బాని మనం ఏమంటాం? భా. భాకి తల కట్టిస్తే భా. భాకు దీర్ఘమిస్తే భా. భాకి గుడిస్తే భీ. భాకి గుడి దీర్ఘమిస్తే భీ. భాకి కొమ్మిస్తే భూ. భాకి కొమ్ము దీర్ఘమిస్తే భూ. భాకి రూత్వం ఇస్తే భ్రూ. భాకి రూత్వం ఇస్తే భ్రూ. భాకు ఏత్వం ఇస్తే భే. భాకు ఏత్వం ఇస్తే భే. భాకు ఐత్వం ఇస్తే భై. భాకు ఓత్వం ఇస్తే భూ. భాకు ఓత్వం ఇస్తే భూ. భాకు ఔత్వం ఇస్తే భౌ. భా పక్కన సున్నా పెడితే భం. బా పక్కన 2 సున్నాలు పెడితే బాహ. చెప్పుకుందాం మళ్ళీ ఒకసారి. భాకు తలకట్టిస్తే భా. భాకు దీర్ఘం ఇస్తే భా. భాకు గుడిస్తే భీ. భాకు గుడి దీర్ఘం ఇస్తే భీ. భాకు కొమ్మిస్తే భూ. భాకు కొమ్ము దీర్ఘం ఇస్తే భూ. భాకు రూత్వం ఇస్తే భ్రూ. భాకు రూత్వం దీర్ఘం ఇస్తే భ్రూ. భాకు ఏత్వం ఇస్తే భే. భాకు ఏత్వం ఇస్తే భే. భాకు ఐత్వం ఇస్తే భై. భాకు ఊత్వం ఇస్తే భూ. భాకు ఊత్వం ఇస్తే భూ. భాకు ఔత్వం ఇస్తే భౌ. బా పక్కన సున్నా పెడితే భం. బా పక్కన 2 సున్నాలు పెడితే బహ. భా తర్వాత ఏమొస్తుంది? మా వస్తుంది. మా గణితం రాద్దామా? మాకు తల కట్టిస్తే మా. మాకు దీర్ఘం ఇస్తే మా. మాకు గుడిస్తే మీ. మాకు గుడి దీర్ఘం ఇస్తే మీ. మాకు కొమ్మిస్తే మూ. మాకు కొమ్ము దీర్ఘం ఇస్తే మూ. మాకు రూత్వం ఇస్తే మృ. మాకు రూత్వం ఇస్తే మృ. మాకు ఏత్వం ఇస్తే మే. మాకు ఏత్వం ఇస్తే మే. మాకు ఐత్వం ఇస్తే మై. మాకు ఓత్వం ఇస్తే మో. లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా, ఘాకు జాకు మాకు యాకు ఓళ్ళ దగ్గర అంటే ఓత్వాల దగ్గర కాస్త డిఫరెంట్ ప్యాటర్న్లో వస్తాయి. ఇలా పెట్టకూడదు, ఇలానో లేకపోతే ఇలా పెట్టేసి ఇలానో పెట్టడానికి వీల్లేదు.
ఏత్వం అనేది ఉంటుంది కదా, మాకు ఏత్వము, ఆ ఏత్వానికి ఒక కొమ్ము ఇచ్చేస్తే చిన్న ఓతం పెట్టేసినట్లే. మో మాకు ఇంకో పెద్ద ఓతం దీర్ఘం ఏం చేయాలి, మే పెట్టేసి దానికి దీర్ఘం ఇచ్చేసేయాలి, అప్పుడు మో అవుతుంది. మాకు ఓతం ఇస్తే మౌ, మా పక్కన సున్నా పెడితే మమ్, మా పక్కన 2 సున్నాలు పెడితే మహా. చెప్పుకుందామా. మాకు తలకట్టిస్తే మా, మాకు దీర్ఘం ఇస్తే మా, మాకు గుడిస్తే మీ, మాకు గుడి దీర్ఘం ఇస్తే మీ, మాకు కొమ్మిస్తే ము, మాకు కొమ్ము దీర్ఘం ఇస్తే ము, మాకు రూత్వం ఇస్తే మృ, మాకు రూత్వం దీర్ఘం ఇస్తే మృ, మాకు ఏత్వం ఇస్తే మీ, మాకు ఏత్వం ఇస్తే మీ, మాకు ఐత్వం ఇస్తే మై, మాకు ఓత్వం ఇస్తే మో, మాకు ఓత్వం ఇస్తే మో, మాకు ఔత్వం ఇస్తే మౌ, మా పక్కన సున్నా పెడితే మమ్, మా పక్కన 2 సున్నాలు పెడితే మహా. ఒకసారి అన్నీ చెప్పుకుందామా. ఒకసారి తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, ఋత్వం, ఋత్వం దీర్ఘం, ఏత్వం, ఏత్వం, ఐత్వం, ఓత్వం, ఓత్వం, ఔత్వం, సున్నా విసర్గ. పా పా, పీ పీ, పూ పూ, రు రు, పే పే, పై పో పో, పౌ పం, పహ. ఫా ఫా, ఫీ ఫీ, ఫు ఫూ, ఫ్రు ఫ్రూ, ఫే ఫే, ఫై ఫో ఫో, ఫౌ ఫం, ఫహ. బా భా, బీ భీ, భూ భూ, భ్రూ భ్రూ, బే బే, బై బో బో, బౌ బం, బహ. భా భా, భీ భీ, భూ భూ, భ్రూ భ్రూ, బే భే, భై భో భో, భౌ భం, బహ. మా మా, మీ మీ, ము ము, మృ మృ, మీ మీ, మై ము ము, మౌ మం, మహ. సరే కథ చెప్పుకుందామా. ఒక అడవిలో కోతి ఉందంట. ఆ కోతి నది ఒడ్డున నేరేడు చెట్టుకి నేరేడు పళ్ళు కాస్తే బాగా తింటూ ఉండేదంట. ఆ నదిలో ఒక ముసలి ఉండేదంట. ఈ కోతి తినగా కొన్ని పళ్ళని కింద వేసేసేది, సగం తింటూ సగం పళ్ళని. ముసలి వాటిని తిని చాలా రుచిగా ఉన్నాయనేసి పైకి నోరు తెచ్చేసి చూస్తూ ఉండేది. అది చూసి గమనించింది కోతి ఒకసారి. సరే పాపం, నేను తిన్న పళ్ళు ఎందుకు వేయాలి దీనికి, చక్కగా పండిన పళ్ళని మంచి పళ్ళనే వేద్దామనేసి కోసి ముసలికి నోట్లో వేసేది. ఆ ముసలి చక్కగా చప్పరించి తినేసేది. బాగా రుచిగా తీయగా ఉన్నాయి. అప్పుడు ముసలి ఏం చేసింది, కోతి కోతి నాతో స్నేహం చేస్తావా అంది. చేస్తాను, దాందేముంది అనేసి కోతి స్నేహం చేయడం మొదలు పెడుతుంది. బాగా కొంచెం స్నేహం ముదిరిన తర్వాత, కోతి బావా నా భార్యకు కూడా పళ్ళు తీసుకుని వెళ్తాను, కొన్ని ఇవ్వవా అంటది. దాందేముంది, మా చెల్లెల కోసం తీసుకెళ్ళు అనేసి బాగా
పళ్ళను బాగా పండిన పళ్ళని కోసి మొసలికి ఇస్తుంది. మొసలి తీసుకెళ్ళి భార్యకి ఇస్తే ఆ భార్య మొసలి బాగా తింటుంది. తినేసి నేరేడు పళ్ళు ఎంత తీయగా ఉన్నాయంటే ఎక్కడివి అని అడుగుతుంది. అంటే నాకు ఒక కోతి స్నేహితుడు ఉన్నాడు, ఆ కోతి నాకు ఇచ్చింది ఈ పళ్ళని, రోజు నేను వీటిని తింటున్నాను, నాకెందుకు ఇవాళ తీసుకెళ్ళాలి అనిపించింది, అడిగితే కోతి ఇంకా కొన్ని కోసి ఇచ్చింది, తీసుకొని వచ్చాను అని చెప్తాను. అప్పుడు ఆడముసలికి ఏమనిపిస్తుంది, ఆలోచిస్తుంది, ఈ పళ్ళే ఇంత తీయగా ఉన్నాయంటే ఆ పళ్ళని రోజు తినే ఆ కోతి గుండెకాయ ఇంకెంత తీయగా ఉంటుందో అనేసి ఆలోచిస్తుంది. ఆలోచించి భర్తతో అడుగుతుంది. ముసలి ఏం చేస్తుంది, చెప్తుంది ఆడ ముసలి మగ ముసలికి, నాకు ఆ కోతి గుండెకాయ కావాలి, ఆ కోతి నాకు తినాలని ఉంది అనేసి చెప్తుంది. ఫస్ట్ మగ ముసలి ఒప్పుకోదు, ఎందుకంటే స్నేహితుడిని చంపి తినడం అంటే తనకి నచ్చలేదు. దాంతో ఈ ఆడముసలి ఆహారం తీసుకోకుండా ఉండడం మొదలు పెడుతుంది. ఆహారం తీసుకోకుండా ఏడుస్తూనే ఉంటుంది. ఎంత నచ్చ చెప్పినా కానీ వినదు. 2-3 రోజులు గడిచిపోతాయి. ఆడముసలి నీరస పడిపోవడం చూసి, సరే నేను ఒక ఉపాయం పన్ని తన్ని తీసుకొని వస్తాను, నేనైతే తినను, నా స్నేహితుడు కాబట్టి నువ్వే తినేసేయి, ఎలాగోలాగా తీసుకొని వస్తాను మాయమాటలు చెప్పేసి అనేసి వెళ్తుంది. వెళ్తే కోతి, నేను 2-3 రోజుల నుంచి నువ్వు ఎందుకు రాలేదు ముసలి బావా అని అడుగుతుంది. అంటే కొంచెం ఆరోగ్యం బాగలేక రాలేదు అనేసి చెప్తుంది. సరే తిను అనేసి నేరేడు పళ్ళు ఇస్తుంది, తింటుంది. మా చెల్లెల కోసం తీసుకెళ్ళు అని చెప్తుంది. అంటే మా కోతి, రోజు నువ్వు మాకు నేరేడు పళ్ళు ఇస్తున్నావు కదా, మీ చెల్లెల ముసలి నీకి విందు ఏర్పాటు చేసింది, నాతో పాటు రా కోతి బావా, విందు ఆరగించేసి వద్దు అనేసి చెప్తుంది. కోతి నిజమే అనేసి నమ్ముతుంది. నమ్మేసి వీపు మీద ఎక్కేసి వెళ్తుంది. మీరుండేది నదిలో, నేనేమో చెట్టు మీద మాత్రమే ఉండగలను, నాకు ఈత రాదు కదా అనేసి అంటది. దాందేముంది కోతి బావ, నా వీపు మీద ఎక్కువ నేను తీసుకెళ్తాను అని చెప్తుంది. సరే అని కోతి ఒక గెంతులు ముసలి వీపు మీద కూర్చుంటుంది. ముసలి తీసుకెళ్తా ఉంటుంది. మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఏడుస్తూ ఉంటుంది ముసలి. ఏడుస్తుంటే, ఏమైంది ముసలి బావా ఏడుస్తున్నావు అనేసి అడుగుతుంది. అంటే ఇంకా కోతి నది మధ్యలో ఉంది కాబట్టి ఎటు తప్పించుకోలేదనేసి, నా స్నేహితునివైన నీకే నేను ద్రోహం చేయడానికి పూనుకున్నాను, నన్ను క్షమించు కోతి బావా, నా భార్య కోసం తప్పట్లేదు అనేసి చెప్తుంది. ఏమైంది అని అడిగితే వివరంగా చెప్తుంది. నా భార్య నిన్ను తినాలని కోరికగా ఉందని చెప్పింది, నేను తన ఆహారం తినకపోయేసరికి సరే అని చెప్పాల్సి వచ్చింది, అందుకోసమే భవన్ని తీసుకెళ్తుంది, నీకు విందు భోజనం ఏర్పాటు చేయడం కోసం కాదు, నిన్నే విందుగా ఆరగించడం కోసం తీసుకెళ్తున్నా అనేసి చెప్తారు. కోతికి ఒక్క క్షణం ఏం ఆలోచించాలో అర్థం కాదు. కానీ అంతలోనే మరి వెంటనే తేరుకొని, అంటే బయటపడేసి ఆలోచనలు మొదలు పెడుతుంది. ఉపాయం తడుతుంది కోతికి. అరే ముసలి బావా, నువ్వు నాకు ఈ విషయం ముందే చెప్పుండాల్సింది కదా, నా గుండెకాయ ఏమో చెట్టు మీద పెట్టేశాను, నా గుండెకాయ ఇప్పుడు నా దగ్గర లేదు, నువ్వు నాకు అప్పుడే చెప్పునింటే నా గుండెకాయ నీకు అప్పుడే ఇచ్చి పంపించేవాడిని కదా, నువ్వు ఎలా వచ్చావు, ఇలాగా ఎలా చెప్పుకోకుండా ఉన్నావు అనేసి చెప్తుంది. అంటే కోతి బావా, నీ గుండెకాయ నీ దగ్గర లేదా, చెట్టు మీద ఉందా, అరే నిన్ను తీసుకెళ్ళి నా భార్యకి అప్పచెప్పునింటే నీ గుండెకాయ లేకపోతే తను ఇంకా బాధపడి ఉండేది బావా, సరే నాకు గుండెకాయ తీసుకొని వద్దాము చెట్టు దగ్గరికి వెళ్ళి అనేసి వెనక్కి తీసుకెళ్తాయి.
చెట్టు దగ్గరికి కొంచెం రాగానే కోతి ఒక్కసారిగా ఎగిరి గెంతేసి చెట్టు మీదకి ఎక్కి కూర్చుంటుంది. కూర్చోవడంతోనే ముసలి అడుగుతుంది, రా బావా తొందరగా గుండెకాయ తీసుకొని రా అంటే, ఓ వెర్రి ముసలి, నేను నీలాగే మూర్ఖుణ్ణి అనుకున్నావా? నీలాగా నువ్వు స్నేహధర్మానికి మోసం చేస్తావు. నీ భార్య అడిగిందని నన్ను చంపడానికే సిద్ధపడవు. నేను నిన్ను మోసం చేయడంలో తప్పులేదు, నన్ను నేను కాపాడుకోవడానికి కోసం. ఎవరైనా సరే గుండె లేకోకుండా బ్రతకగలరా? ఆ మాత్రం నీకు బుర్ర లేదా ఆలోచించడానికి? నేను చెప్పంగానే వెనక్కి తీసుకొచ్చేసావు. నా గుండె నాతోనే ఉంది, ఇక నేను నీతో స్నేహము చేయను. నీ స్నేహము నాకు అక్కర్లేదు, నువ్వు ఈ దరిదాపుల్లోకి రాకు అనేసి చెప్తారు. ముసలి ఇంకా ఏడుస్తూ అలాగే ముసలి కన్నీరు కారుస్తూ వెళ్ళిపోతుంది. ఆ ముసలి కన్నీరు అనేది అలాగే నానుడి పడిపోయింది. ముసలి నిజంగానే కన్నీరు కారుస్తుంది. ఎందుకోసం అంటే తనకి శరీరం మీద మనలాగా చెమట బయటికి రావడానికి రంధ్రాలు ఉండవు. సో దానికోసం అనేసి, అలాగే యూరిన్కి వెళ్ళడానికి కూడా ఉండదు తనకి. జస్ట్ దాని కళ్ళ నుంచి మాత్రమే నీటిని కారుస్తూ బయటికి నీటిని వ్యర్థ పదార్థాలని వదిలేయాలి. అందుకోసం అనేసి ముసలికి నీరు కారుస్తూ ఉంటుంది. ఎప్పుడు ముసలి కన్నీరు అంటారు. అదే దీని నీతి ఏంటంటే, మూర్ఖులతో ఎప్పుడు స్నేహం చేయకూడదు. మూర్ఖులు క్రూరులు అయిన వాళ్ళతో మంచి వాళ్ళు అనే వాళ్ళు ఎప్పటికీ స్నేహం చేయకూడదు. అలాగే ఏ ఒక్కరి మాటను కూడా ఎప్పుడు గుడ్డిగా నమ్మేసి వాళ్ళ వెంట ఉండకూడదు. అందరితో మంచిగా మాట్లాడాలి, మంచిగా ఉండాలి, కానీ అతి ఎప్పుడు పనికిరాదు. ఓకే, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. 27